అయిపోయిందండి రాగి సంగటి కోడి కూర. గిన్నె చుట్టూ రాసానండి. రాసిన తర్వాత ఇప్పుడు పడట్లేదు, రావట్లేదా? 2-3 రెస్టారెంట్లో చూసాను కానీ దానికన్నా స్పెషల్ రెస్టారెంట్లో అనిపిందండి మాది. చాలా బాగుంది. ట్రై చేశారంటే అబ్బా సూపర్ అనిపిస్తుంది మీకు. హలో అండి, నేను మీ వంశీ. ఈరోజు మా ఇంట్లో రాగి సంగటి చికెన్ కర్రీ అయితే చేసుకోబోతున్నాం. ఇది ఫస్ట్ టైం రాగి సంగటి చేసుకోవడం. సో అసలు టేస్ట్ ఎలా వస్తుంది ఏంటి అనేది ట్రై చేస్తాం. ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ప్రిపేర్ చేయడానికి కొన్ని ఐటమ్స్ ఇంట్లో ఉన్నాయి, కొన్ని ఐటమ్స్ లేవండి. చికెన్ మా ఇంటి దగ్గర రామరెడ్డి చికెన్ అని ఒక షాప్ ఉంది, అక్కడైతే ఆర్డర్ చేసాము. తను తెచ్చాడు ఇప్పుడే. అలానే కొన్ని ఐటమ్స్ జెప్టోలో ఆర్డర్ చేశాను, ఇంట్లోకి కావాల్సినవి, అలాగే ఈ కర్రీకి కావాల్సినవి అన్నీ కూడా. తను రావాలిగా జెప్టో ఆర్డర్ చేసాంగా, వర్షం ఒకటి పడుతుంది, చక్కగా చేసి తిన్నాం. వచ్చినాయండి ఆర్డర్ పెట్టినాయి. ఎంతమ్మా? ఎండు కొబ్బరి, గ్రీన్ చిల్లీస్. చూడలేదండి, గమ్మున ఆర్డర్ చేసేటప్పటికి రాగులు వచ్చినాయి. చూస్తున్నారు కదా రాగులు. రాగి పిండి కాదు, ఇప్పుడు రాగి పిండి ఆర్డర్ చేయాలి. ఆర్డర్ చేశాను, వచ్చినాయి. రాగి సంగటి నాటుకోడి పులుసు కదండి మామూలు పెట్టుకుంటారు. ఇప్పుడు మేము అయితే రాగి సంగటి కోడి కూర వండుతున్నాము. ఇప్పుడు మొదలెడుతున్నానండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన తీసుకున్నాను మొత్తం అంతాను. రాగి పిండి, ఉల్లిపాయలు, టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర, మసాలాలు అన్నీ రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే ఈ మసాలాలన్నీ లైట్గా ఫ్రై చేసుకునండి మనం గ్రైండ్ చేసి ఉంచుకోవాలి కర్రీకి. 1 by 1 ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు గసగసాలు అయితే లాస్ట్న వేసుకోవాలి, మాడిపోతాయి కదా. గసగసాలు వేస్తున్నానండి, లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రై చేసినవన్నీ గ్రైండ్ చేస్తారండి. రాగి సంకటికి అయితే మనం రైస్ నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టి వెలిగిస్తున్నాను. 1 గ్లాస్ బియ్యానికి 4 గ్లాసులు వాటర్ పోసి నానబెట్టానండి. నానబెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టి బాయిల్ చేస్తున్నాను. ఇది బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు అంతలో మనం చికెన్ కర్రీకి రెడీ చేసుకుందాం. చికెన్ కడిగేసి ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కట్ చేసుకుని చికెన్ కర్రీకి రెడీ పెడదాం. మసాలా అయిపోయింది కదా. చికెన్ ఆర్డర్ చేసాం కదండి, తెచ్చాడు కదా, అది బాగానే వచ్చాడు. ఇది 30 kg అంటండి, బాగానే ఇచ్చినట్టే కదండి. రాగి సంగటి చేయడానికి రైస్ పెట్టారు కదండి, ఇంకా అవ్వాలి, అవుతుంది. కొంచెం పలుకుందండి, కొంచెం ఇది బాగా మెత్తగా అయిపోవాలి. కొంచెం పలుకుంది. 1 గ్లాస్ అయితే వాటర్ పోసానండి, ఎందుకంటే పలుగ్గా ఉందని 1 గ్లాస్ పోసాను. ఇప్పుడు అయితే అయిపోయిందండి. ఇప్పుడు అయిపోయింది. ఇదిగోండి మెత్తగా పలుకులేదు. నాకు అయితే రాగి సంగటి తెలియదండి. పై ఫ్లోర్లో ఒక కడప నుంచి వాళ్ళు అయితే రాయలసీమ వాళ్ళని అడిగాను. అలాగే ఒక వీడియోలో చూశాను, ఆవిడైతే 1కి 4 గ్లాసులు వాటర్ అని చెప్పారు. అది మెత్తగా అయిపోయింది. వాళ్ళు రైస్ అయితే రైస్ని బట్టి ఉంటుందేమో, నాకు 1 గ్లాస్ ఎక్స్ట్రా పట్టిందండి, వేసాను. ఇప్పుడు మెత్తగా అయింది. ఇప్పుడు అయితే పిండి అయితే వేస్తున్నానండి. 1కి 1 అని చెప్పారు. 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ పిండి అని చెప్పారండి. ఇప్పుడు వేస్తున్నాను. ఇలా వేసేసిన తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టమని చెప్పారండి. ఇప్పుడు వేస్తాను కదండి, ఇలాగా మగ్గాలంటండి ఆవిరికి, అందుకని సమానంగా వేసాను. ఒకే చోట పడితే మగ్గదు కదా, అలా వేసాను. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గబెట్టమన్నారు. పిండి కూడా మగ్గేటట్టుగా సిమ్లో పెట్టాను. 5 నిమిషాల నుంచేనండి. పిండి అంతా మగ్గిపోయింది. లోపల వస్తుందా లేదా డౌట్గా ఉంది. ట్రై చేసినా మరి అవుతుందో లేదో తెలియదు, ఎప్పుడు వండలేదు కదా, చూస్తున్నాను. వస్తే గుడ్డు. ఇప్పుడు తిప్పుతున్నామండి. మొత్తం అంతా అలా పిండి కలిపేసిన తర్వాత అండి మళ్ళీ పెట్టుకోవాలి స్టవ్ మీద ఒకసారి. రాగి పిండి సరిపోద్దా లేదు అనుకున్నాను కానీ సరిపోయిందండి. 1కి 1 గ్లాసు. మామూలుగా అయితే సరిపోదు అనుకున్నాను, సరిపోయింది. చాలా వేడిగా ఉంది. ఇందులో అయితే కదుపుతా కుదరట్లేదు, దీంట్లో తీసేసుకుంటున్నాను. దీంట్లో తీసుకుని కలిపేసిన తర్వాత మళ్ళీ ఇందులో వేసి మగ్గ పెడతాను. కలిపేటప్పుడే సరిపడా సాల్ట్ వేసుకుని కలపాలి. సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఇలాగ బాగా కలిపేయాలండి. రైసును పిండి అది మొత్తం ముద్దలాగా అయిపోవాలి. అందులో అయితే కుదరట్లేదని ఇందులో వేసి కదుపుతున్నాను. ఇందులోకి వేసేస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టాలి. ఇప్పుడు కర్రీ అవ్వలేదు ఇంకాను. చికెన్ కర్రీ అయిన తర్వాత అప్పుడు కొద్దిగా వేడి చేస్తాను. ఇప్పుడు అయితే దీంట్లో వేసేసి మూత పెట్టి ఉంచుతాను.
ఇందాక వర్షం పడుతుందన్నాను కదండి, ఇదిగోండి వర్షం. ఇప్పుడు ఇంకా బాగా పెద్దదైపోయింది వర్షం. ఇప్పుడైతే మేము ఈ వర్షంలో కోడి కూర రాగి సంగటి చేసుకుంటున్నాం. ఈ చల్లదనానికి ఒక వేడిగా చేస్తూ తింటున్నాం. ఇప్పుడు కర్రీకి రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు చికెన్ అయితే కడిగేసి పెట్టుకున్నాను, ఆనియన్స్ కట్ చేసుకున్నా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మసాలా ఇందాక ఫ్రై చేశాను కదండి, అవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టానండి. అలాగే చికెన్ మసాలా కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నిటితో కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అయితే ఆయిల్ వేసుకున్నానండి, సరిపడా ఆయిల్ అయితే హీట్ అవుతుందండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్ వేసానండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనకి పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఫ్రై చేసిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అది బాగా అల్లం పేస్ట్ బాగా పచ్చివాసన లేకుండా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకుని మనం మగ్గనివ్వాలండి. అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిందండి. టమాటాలు కూడా వేసాను, బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు చికెన్ కడిగి పెట్టుకున్నాను కదా, ఇది వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలుపుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇది మగ్గిపోయిందండి. ఇప్పుడు కారం తయారు చేసుకున్న మసాలా వేసుకున్నాము. ఇది బాగా కలిపి 1 నిమిషం మూత పెట్టి వండివ్వాలండి. ఇలాగా మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకోవాలి. చికెన్ మగ్గిపోయింది, ఇప్పుడు వాటర్ పోద్దాం. కర్రీ బాగా కుదిరినట్టే ఉందండి, చాలా బాగుంది అరోమా, ఆ స్మెల్ అది. ఇప్పుడు చికెన్ మసాలా కొద్దిగా వేసుకోవాలండి. వేస్తున్నానండి. చికెన్ మసాలా వేసిన తర్వాత ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర కూడా వేస్తానండి. వేసిన తర్వాత మూత పెట్టి ఒక నీరంతా బాయిల్ అయిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ అవ్వాలండి. ఓ పక్కన అయితే చికెన్ కర్రీ అవుతుందండి, ఆ స్టవ్ మీద అవుతుంది. అంతలోకి మనం ఇందాక చేసాం కదండి రాగి సంగటి, కొద్దిగా చల్లారింది. ఇప్పుడు నెయ్యి వేసి స్టవ్ మీద పెడుతున్నానండి కలిపేసి. ఇది వేడెక్కుద్ది, అంతలోకి కర్రీ కూడా అయిపోతుంది. వాటర్ ఉంది, ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత కట్టేద్దాం. అయిపోయిందండి, ఆయిల్ పైకి వచ్చేసింది, బాగా కుక్ అయిపోయింది. కొద్దిగా రాగి సంగటి టేస్ట్ చూస్తుంది, బాగా వేడెక్కింది బాగా. బా వేడిగా ఉంది కానీ చాలా బాగుంది. ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసుకునండి. నెయ్యి వేసాను, నెయ్యి వేసి చుట్టూ రాసానండి దీంట్లో ఇలాగా. ఇప్పుడు దీంట్లో రాగి సంగటి చేశాను కదా, ఇది తీస్తాను. దీంట్లో రావట్లేదు గట్టిగా. నెయ్యి వేసి బాగా కలుపుతున్నానండి. ఇలాగా గీ వేసి గిన్నె చుట్టూ రాసానండి. రాసిన తర్వాత ఇప్పుడు పడట్లేదు, రావట్లేదే. ఇదేంటిది అతుకుపోయి. ఫైనల్లీ అయితే ప్లేట్లో పడిందండి. వాళ్ళు ఎలా పెడతారో కానీ ఫైనల్లీ పడింది. ఇప్పుడు అయితే కోడి కూర అయిపోయిందండి. రాగి సంగటి కోడి కూర చేసుకున్నామండి, రాగి సంగటి కోడి కూర. సో ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు కర్రీ కొద్దిగా వేసి దీనికి గ్రేవీ రాగి సంగటి కలిపాను. ఒక పీస్ కూడా బాగా కుక్ అయింది చికెన్. టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి, చాలా కమ్మగా ఉంది. చికెన్ కర్రీ కూడా ఫ్లేవర్ బాగుంది, అలాగే రాగి సంగటి కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇలా వచ్చిందంటే అసలు చాలా బాగా వచ్చినట్టే. సేమ్ ఇదే రెసిపీ ఫాలో అవ్వండి, మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాం కదా. బయట కూడా టేస్ట్ చేసామండి, ఎప్పుడు కూడా ఇంత టేస్ట్ అనిపించలేదు. అక్కడ వాళ్ళ దగ్గర తినడానికన్నా కూడా చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ట్రై చేస్తున్నానండి, ఇందా మట్టి ఎలా ఉందా అని అనిపిస్తుంది, చూస్తాను.
గ్రేవీ వేసాను. గ్రేవీ కూడా చాలా జ్యూసీగా వచ్చిందండి, బాగుంది, చాలా బాగుందండి. రెస్టారెంట్లో తిన్నది అబ్బా ఎంత బాగుందో అనిపించింది. 2-3 రెస్టారెంట్లో చూసాను కానీ దానికన్నా స్పెషల్ రెస్టారెంట్లో అనిపిందండి మాది. చాలా బాగుంది, ట్రై చేశారంటే అబ్బా సూపర్ అనిపిస్తుంది. మీకు ప్రాసెస్ అంతా చెప్పాను కదండి, అలా చేసుకున్నారంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. ఇది హెల్తీ ఫుడ్ అండి, బోన్స్ కూడా గట్టిపడతాయి, మన బాడీ కూడా గట్టిపడుతుంది, చాలా టేస్ట్గా ఉంది. ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.